నమస్తే అండి, నా పేరు బాలచరబైన. ఈ వీడియోలో మీకు తీసుకొస్తున్నటువంటి అంశం ఏంటంటే పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ఇన్ఫోని అయితే తీసుకొస్తున్నా. దాంతోపాటు మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ సంబంధించినటువంటి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన వేకెన్సీస్ వివరాలు స్పెసిఫిక్గా విషయాలకి వచ్చేస్తే, ఏదైతే మన పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫో ఏంటంటే చాలా డిపిఓలకి, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసులకి ఈ అబ్స్ట్రాక్ట్ పంపమని, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో పంపమని రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫోని కోరినట్టు సమాచారం. సో దాదాపుగా ఆ వేకెన్సీస్ కూడా ఒక 30,000 వరకు వేకెన్సీస్ ఒక అంచనాకు వచ్చినట్టు, 30,000 ఉండొచ్చు అనే అంచనాకు వచ్చినట్టు కూడా అర్థమవుతుంది. ఇక ఈ అత్యంత త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అబ్స్ట్రాక్ట్ కాక చేరితే ఒక 6 నెలల్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏ ఉద్యోగాలు వచ్చినా రాకుండా పోలీసు ఉద్యోగాలకైతే హోప్ పెట్టుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా ఎక్కడైతే శాంతి భద్రతల వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో అక్కడికి వేరే ఇతర దేశాల నుంచి కంపెనీస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి విషయాలను పరిశీలిస్తున్నప్పుడు గ్రూప్ 1 అయితే ఒక 150 నుంచి 200 వరకు వేకెన్సీస్, గ్రూప్ 2 అయితే 400 నుంచి 600 వరకు, గ్రూప్ 3 అయితే 1000-1500 పై చీలకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. సరే, వేకెన్సీస్ మాట పక్కన పెడితే చాలా వేకెన్సీస్ ఉంటాయి. సరే, ఈ ప్రభుత్వం ఉండొచ్చు, ఇంకో ప్రభుత్వం రావచ్చు, ఇంకో ప్రభుత్వాలు భవిష్యత్తులో ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా కొంత ప్రభుత్వ వ్యవస్థ నడవాలన్నప్పుడు ఉద్యోగ నియామక ప్రక్రియ అనేది భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశం కాకుండా పని చేయించుకోవాలనే ఉద్దేశంలో ఎన్నో కొన్ని ఫీల్డ్ భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే 2011 నుంచి నోటిఫికేషన్ లేకపోవడం ఆ గ్రూప్ 1 సంబంధించి, ఇక గ్రూప్ 3కి సంబంధించి కూడా అదే పరిస్థితి, 11 నుంచి దాదాపుగా 12 నుంచి లేకపోవడం. ఇక గ్రూప్ 2కు సంబంధించి మాత్రం 15 నోటిఫికేషన్ ఒకటైతే భారీ నోటిఫికేషన్ పూర్తి అయినట్టుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఒక 400 వరకు మళ్ళీ కూడా వేకెన్సీస్, గతంలో వేకెన్సీస్ చూసినప్పుడు ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో ఏదేమైనా అత్యంత త్వరలోనే నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తే బీ హోప్, ఖచ్చితంగా ఆశతోటి ఉందాం, అత్యంత త్వరలో వస్తున్నాయనే ఆలోచనతోటే ప్రిపరేషన్ని కంటిన్యూ అదేవిధంగా చేయండి. ఇంకొకటి, ఉద్యోగాలు ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు వదులుకొని వచ్చి ఇక్కడ కూర్చొని ప్రిపేర్ కావడం కాకుండా మీరు ఖచ్చితంగా ఉన్నటువంటి అవకాశాలని నడిపిస్తూనే కొత్తగా వీటి కోసం మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. అందులో ఉన్న ప్రిపరేషన్ కంటిన్యూస్లో ఉంచుకొని మీకు ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకుంటూ ఈ ప్రభుత్వ ఉద్యోగం వైపు మీకు ఆలోచన ఉంటే మాత్రం ఉన్న ఉద్యోగాన్ని చేస్తూనే మూగండి. డెఫినెట్లీ మీకు సక్సెస్ అనేది ఉంటుంది. ఇంకా మీకు కావాల్సినటువంటి ఏదైనా ఇన్ఫో ఉంటే మీరు కింద కామెంట్ రూపంలో మీ ఇన్ఫోని తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేస్తే భవిష్యత్తులో ఇంకా మరిన్ని మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.